జీవితం ఉండాలి. ఎందుకంటే ప్రభు అందుకొరకే మనం అలాగా అల్లాడిపోతున్నాం. అనుదినము మనము అల్లాడిపోతున్న మనల్ని ఆదుకోవడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. మనం మురికి లాంటి జీవితంలో ఉన్నామంట, మనము అశుద్ధుల్లో ఉన్నామంట. అలాంటి మనల్ని వెతికి రక్షించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడంట. మనము దశలోనికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రికలో ఒక వాక్యం ఉన్నది. చదువుదాం. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం మనం ఒకసారి చదివితే చూడండి, పరిశుద్ధులు అవుడు కొరకే దేవుడు మనల్ని పిలిచినే కానీ అపవిత్రతలుగా ఉండుట కొరకు మనల్ని దేవుడు పిలవలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకే. అయ్యా, మీరు నీతిమంతులుగా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడంట. అపవిత్రతలుగా ఉండుట కొరకు మనల్ని పిలవలేదు. మీ ఆస్తి ఐశ్వర్యము బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పలేదు. పరిశుద్ధంగా పరిశుద్ధులుగా ఉండుట కొరకే మిమ్మల్ని నేను పిలిచాను. చూడండి, నేను ఒకనాడు ఒక దినము నా సాక్ష్యం చెప్పాలంటే 2 గంటలైనా సరిపోదు. నేను తమిళనాడు ప్రాంతంలో పుట్టినవాడని. మా అమ్మమ్మ వాళ్ళు మార్వాడి వాళ్ళు, మా డాడీ కోమటోళ్ళు. వాళ్ళు పినాంగి నుంచి ఇక్కడికి వచ్చేసారు. అక్కడ యుద్ధాలు జరిగేదంట. అక్కడ యుద్ధాలు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని చంపుకుంటారు. పినాంగి దేశం ఎంతమందికి తెలుసు మీకు? ఆ దేశం నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఈ ప్రాంతం భయంకరమైన విగ్రహాలు. కోమటోళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. భయంకరమైన పూజలు, విగ్రహారాధన భయంకరంగా ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. మా ఊర్లో కూడా సువార్త ప్రకటించేవారు, సువార్త చెప్పడానికి వచ్చేవారు. చెప్పేవాడు మా డాడీ చెప్పేవాడు, క్రైస్తవులంతా దొంగలు, వాళ్ళేదో వాళ్ళని తన్ను తాను పోషించుకోవడానికి కొరకు వాళ్ళేదో వ్యాన్లు పెట్టుకుని బండ్లు పెట్టుకుని సువార్త ప్రకటించుకు వాళ్ళకి ఫారెన్స్ వాళ్ళ డబ్బులు ఇస్తున్నారు, అమెరికా డబ్బులు ఇస్తున్నారు, దానివల్ల అట్లా చేస్తున్నారని మా తల్లిదండ్రులు మాకు చెప్పేవారు. అలా అక్కడ కడపత్రికలు ఇవన్నీ ఏమి కూడా మీరు తీసుకోకూడదని చెప్పేవారు. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు పరిగిలు తీసుకుని పరిగెత్తేవారు. ఏండ్లలో సువార్త ప్రకటించుకుంటే కడపత్రికలు ఇచ్చుకుంటూ పోతే మేము పత్రికలు తీసుకోవడానికి పరిగెత్తేవారు. ఆ పేపర్లు మా మమ్మీ డాడీ తీసుకురావద్దని చెప్పేవారు, తిట్టేవారు, మమ్మల్ని కొట్టేవారు. ఒకవేళ తీసుకెళ్తే దాన్ని తీసుకొని పాడేసిరంటారని చెప్పి తిట్టేవారు. భయంకరమైన విగ్రహారాధన పూజలు చేస్తారు. అలాంటి కుటుంబంలో నేను జన్మించిన వాడనే. చర్చికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు మా ఆచారం ప్రకారంగా. తమిళనాడు ప్రాంతంలో మదరవీరుడు అనే ఒక దేవత ఉంటాడు, దేవుడు ఉంటాడు. గుర్రాల మీద పెద్ద పెద్ద పొట్టేళ్ళు, పందులు, ఎనుములు ఉంటాయి కదా, అవిటిని బలులు ఇస్తారు. ఇవన్నీ కూడా మా ఇంట్లో ఆచార ప్రకారంగా చేస్తారు. 2016లో నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. అనారోగ్యంతో ఉన్నాను, బాగలేదు, రక్తం కక్కుతున్నాను. భయంకరంగా రక్తం కక్కేవాడని. నాకు థైరాయిడ్ ఉన్నది, తర్వాత లివర్ ప్రాబ్లం ఉన్నది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, ఫాట్లు బాడీలో ఉన్న కొన్ని సంవత్సరాలు కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసేవాడిని. ఆ కెమికల్ అంతా నేను మింగి మొత్తం నా అవయవాలంతా పాడైపోయినాయి. బాలనగర్లో బీపీఆర్ హాస్పిటల్కి వెళితే అక్కడ చెప్పారు డాక్టర్లు, ఈయన బ్రతికే అవకాశము లేదు, ఈయన బాడీ అంతా కూడా కెమికల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాడీ అంతా కూడా కెమికల్ ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పారు డాక్టర్లు. అప్పుడు మా మిస్సెస్ ఏం చేసిందంటే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి, నాకు తెలియకుండా, నిన్ను తెలిసి ఎక్కడ తిడతానో కొడతాననే భయానికి నాకు తెలియకుండానే పాస్టర్ గారికి చెప్పిందంట. అక్కడ ఒక సువార్త ప్రకటిస్తుంటే పాస్టర్ గారికి చెప్పిందంట, మా భర్త ఇలాంటి పరిస్థితుల్లో అంటే, అమ్మా మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన ఎదుట వచ్చి పక్షాదాపన పడితే సమస్త కార్యములు చేయవాడని ఒక్క మాట చెప్పారంట. ఎలా ఉంటుంది? నా భర్త బ్రతికితే చాలు, ఆ దేవుడైతేమి బ్రతికితే చాలని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్ళింది? మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. తర్వాత నేను ఇంటికి వెళ్ళాను, డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నాకు చెప్పింది, అయ్యా నేను